ఉత్సాహమే క్రీస్తు పుట్టెను హల్లెలూయా క్రీస్తు పుట్టెను హల్లెలూయా జగమంతా పండుగాయను సర్వలోకానికి సందడాయను జగమంతా పండుగాయను సర్వలోకానికి సందడాయను. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరును పెట్టుదుమనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుము. ఆయనని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరిగను. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనం ఇప్పుడు చదివామా 21, మన పాపములను రక్షించుటకు. చదివారా 21 వచనం ఏమని ఉంది అక్కడ? తన ప్రజలంటే తన ప్రజలను వారి పాపములు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే మన పాపాలను క్షమించి ఆయన బిడ్డలుగా అంగీకరించడానికే వచ్చాడు. ఇంకేమైనా లేదు. క్రిస్మస్కి ముందు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఇంకేమైనా ఉందని ఈ చివరి నుంచి ఆ చివరికి మీరు బైబిల్ గ్రంథం వెతికితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మానవుల పాపం నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని ఉంటుంది. అవునా? మన కోసం ఈరోజు నేను చెప్పాను కదా, వస్తా బాగా నీట్గా డ్రెస్ చేసుకుని నేను వచ్చానంటే నా జీవితంలో ఆనందంగా ఉన్నాను కాబట్టి నేను మీ మధ్య ఇలా నిలబడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ ఆనందాన్ని మన జీవితంలో అందరికీ కావాలి. నా బిడ్డలు ఎవరి దగ్గర తల వంచుకొని ఉండకూడదని తల ఎత్తుకొని తిరగాలని చెప్పి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మన కోసం. చాలామందికి తెలియదు. చాలామంది అంటారు ఎక్కడుండో దేవుడు నాకు చూపి అంటారు. ఉదయం పనికి పోయినోడు ఎక్కడున్నాడో భార్యలకే తెలియదు. దేవుణ్ణి అంట నాకు చూపిమంటారు. వీళ్ళు అంత భక్తులు అయిపోయింది. 40 రాత్రింబొగులు సీనాయి కొండ మీద నేను నిన్ను చూడాల ప్రభు అన్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినాక చూడాలంటే మోషే వద్దు, నన్ను చూస్తే నువ్వు బ్రతకవు, నువ్వు తట్టుకోలేవు అన్నాడు. లేదు ప్రభు నేను ఎట్టయినా చూడాలా, 40 రాత్రింబొగులు నీళ్లు తాగలేదు, అన్నం తినలేదు, ఉపవాసంతో ఉన్నాను, చూడాలన్నాడు. సరే చూడమన్నాడు. అలా చూడమంటే ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఆ కొండ శిఖరంలో ఆ కొండలో మధ్యలో ఆ వీపు ఉంది కదండి ఇక్కడ, అది మాత్రమే కనిపించింది. అదే చూపించాడు యేసయ్య. యేసయ్య అంటాడు నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండాలి. నువ్వు ఎంతగా దేవుని సన్నిధికి వస్తావో, అంతగా దేవుని వాక్యాన్ని వింటావో, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉంటావో, నీ జీవితం అంతా దేవుని కొరకు నువ్వు కనిపెడుతూ ఉంటే ఒకరోజు యేసు ప్రభు దగ్గర పోయి నువ్వు నిలబడగలవు. అదే పరలోకం మనకిస్తామని చెప్పాడు యేసయ్య. అందుకే నా యొద్దకు ప్రతి వారము దేవుని సన్నిధిలో రాలేకపోతే 2వ వారం రండి, 2వ వారం రాకపోతే 3వ వారం రండి. మరి అలా నువ్వు కనబడకపోయినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనము కోల్పోతాం. చూసారా? ఇప్పుడు మనం చూస్తే ఆయన ఏం చెప్పాడంటే మానవుల పాపములను ఆయనే రక్షించును, వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. ఇప్పుడు లూకా సువార్త 2:8 చదువుకుందాం. 2:8 లూకా సువార్త. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందలను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చెను, నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి.
హల్లెలూయా. అయితే ఆ దూత భయపడవద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానమును నేను మీకు తెలియజేతును. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము ఈ క్రిస్మస్ దినమున ప్రపంచ దేశాలలో ఈ దినమంతా ఆనందంతో గడుపుతారు. హల్లెలూయా. మిమ్మల్ని ఇంచుమించు 12:30 పైన మేము ఇక్కడ కూర్చొని పెట్టాలని ఇష్టపడలేదు. ఎందుకంటే పాస్టమ్మ చలిగా ఉంది కదా, త్వరగా వాళ్ళు వెళ్తారు. 12 లోపల నువ్వు మైకాడ పెట్టాలన్నది ఒకటే మాట. ఏడ పెట్టాలంట, ఏడ పెట్టింది అన్నట్టు బొమ్మ అన్నది. ఇంకా నాకు ఇంకా 8 నిమిషాలు ఉంది. ఇంక 2 వాక్యాలు చెప్పి నేను అటే వెళ్తా, నా మీటు వస్తుంది. హల్లెలూయా. అవునా? చూద్దాము. ఇప్పుడు మనం చూస్తే మత్తయి సువార్త 2వ వచనం. లూకా కాదండి, మత్తయి సువార్త 2. ఆమేన్. 2వ అధ్యాయం 2వ వచనం. ఏ రోజు రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసామని ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. హల్లెలూయా. ఏమండి, యెరూషలేములో ఒక రాజు ఉన్నాడు, ఏ రోజు రాజు. ఇప్పుడు ఆ జ్ఞానులు ఆ రాత్రి అక్కడ మందలను కాస్తూ ఉంటున్నప్పుడు దేవదూత వచ్చి, మీకందరికీ మహా సంతోషకరమైన స్వార్థమానం తెలియజేస్తున్నాను, దావీదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పిన వెంటనే వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఆ యెరూషలేము ప్రాంతానికి ఇంచుమించు, యెరూషలేము నుంచి బెత్లెహేముకి ఇంచుమించు 8 కిలోమీటర్ల దూరం అని చరిత్రకారుల అభిప్రాయం. హల్లెలూయా. యెరూషలేము నుంచి బెత్లెహేముకి 8 కిలోమీటర్ల దూరంలో ఆ ఒక జ్ఞానులు వస్తూ ఏం చేశారంటే, ఆ ఒక ఏ రోజు రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పి ఇంకెవరినన్నా అడిగినా పర్వాలే, వచ్చి అడిగింది ఎవరిని? రాజును అడిగారు. రాజును అడిగిన వెంటనే, నేను ఈ దేశానికి రాజునైతే ఇంకొక రాజు పుడుతుండ, యూదుల రాజు నెలకి భయపడ్డాడు. అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి ఎవరైనా కలవరపడిపోవాల్సిందే. అంత మహాదేవుడు, అంత గొప్ప దేవుడు నువ్వు నమ్మిన దేవుడు. లేదయ్యా, ఇంత పెద్ద గొప్ప దేవుని నమ్మినా కూడా అనేకులు నా మీదకి లేస్తూ ఉన్నారు, వేదన పడుతున్నారు, తట్టుకోలేకపోతున్నాను, బయటికి రాలేకపోతున్నాను, లేవలేకపోతున్నాను, తల ఎత్తుకోలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, మోకాళ్ళు వేయడం మొదలుపెట్టు. నీ గొప్ప దేవుడు నీ పక్షం నిలబడి యుద్ధం చేస్తే, నీ శత్రువులు కంటికి కనపడితే నన్ను అడుగు. ఏందయ్యా వాడు అడ్డం తిరిగినవాడు ఇంకా కనపడుతుండని మీరు అన్నాడు నన్ను అంటే, నువ్వు ఇంకా కన్నీళ్ళు గార్చలా. నువ్వు కన్నీళ్ళు కానీ మోకాళ్ళు వేసి కన్నీళ్ళు కానీ కారిస్తే నీ మీదకి వచ్చేవాడు. దేశంలో రాజు కలవరపడ్డాడు, దేశం అతనితో ఉన్న వాళ్ళంతా కలవరపడ్డారంట. యేసు యూదుల రాజుగా పుట్టిన వారిని మేము చూడాలని వచ్చిన వెంటనే ఆ దేశంలో ఉంటున్న రాజు భయపడిపోయాడు. హల్లెలూయా. ఇంకా సాతాన్లు చాలామందిని బాధిస్తూ ఉందని చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మోకరించు, దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు నామాన్ని ముందు పెడుతూ, యేసుక్రీస్తు నామములో నా కుటుంబానికి విరోధంగా వస్తున్న శత్రు సమూహాలను యేసయ్య మీరు పారదోలండి అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి చూడు. నీ వాకిట్లో నుంచి సాతాను కానీ లోపలికి వస్తే నన్ను అడుగు. హల్లెలూయా. ఒక్కసారి వస్తుంది, వాకిట్లోకి వచ్చిన వెంటనే లేచి మోకాళ్ళు వేస్తాను నేను. మొన్న ఈ మధ్య మీకు చెప్పానో లేదు, ఇక్కడ చాలామంది లేరు. మా అమ్మ స్వరం నాకు తెలియదండి. మా అమ్మ వచ్చి ఎక్కువ నడవలేదు, బస్సు కూడా ఎక్కలేదు, ట్రైన్ ఎక్కలేదు. నేను 12:30కి బైబిల్ చదువుకుంటూ, బైబిల్ అంతా చదివి రాసుకుని అన్నీ చేసి 12:30 గంటల పైన పండుకున్నాను. అలా పండుకొని ఉన్నాను. ఒక 20 నిమిషాలు అయిపోయింది, అయ్యా అంటూ వచ్చింది. అయ్యా అంటే నాకు తెలియదు. ఈ టైంలో మా అమ్మ బండి ఎక్కలేదు, ఎడక రాలేదు.
హల్లెలూయా. అర్థమవుతుందా? అయ్యా ఎట్లున్నామన్నది. లేచి వెంటనే మోకలేసి యేసుక్రీస్తు నామంలో లోపలికే రాకూడదు, అటే వెళ్ళాలని చెప్పి అలా ఇట్ట పోయి వాకిట్లు ఎట్లా నేను ఇట్లా పోయిందా లేదు ఇట్లా తొంగి చూస్తే ఆ గేటు దగ్గర నిలబడి ఎలా చూస్తుందా నల్ల పిల్లి. పక్కనే ఉంది సీపురు గట్ట తీసుకొని ఒక్క సరుపు చేస్తే పిల్లలు పైకి వచ్చారు. ఏంది అంటారు. ఏమి లేలే మీరు బొండు కానీ వస్తే నన్ను చూడాలా సాతాను, నన్ను చూసి నన్ను చంపిదా నా పిల్లల కాడికి రావాలా, అందుకే నేను మోకాళ్ళు వేస్తాను. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు, దేశాన్ని కలవరపరిచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు దేనికి భయపడకూడదు. సాతాను రాని మా అమ్మ స్వరంతో వస్తే రామ్మ కూర్చోమంటానా నేను. మా అమ్మ బండి ఎక్కలేదు, రాలేదు. ఈ టైంలో మా అమ్మ ఏడ వస్తుంది ఎడకి? మనం అర్థం చేసుకోవాలా లేదా? మా అమ్మ రాలేదు, మా అమ్మ రూపంలో సాతాను వచ్చింది. యేసుక్రీస్తు నామంలో గేట్ లోపలికి రాకూడదంటే అప్పుడు ఏమైంది నేను చూసాను కదా, నల్ల పిల్ల అయింది ఆడ ఎట్లా చూస్తా ఉంది. నా చెప్పిన మా పాప చూస్తుంది. మటాసు నువ్వు అన్నా. నేను ఏమన్నాను? గేటు దాటుంటే మటాసు అన్న మాటకి ఇంకా నవ్వుతూనే ఉంటుంది. అప్పటి నుంచి మటాసు అన్నాడు బాబాయ్ అంటుంది. ఇదిగో పాపను చూడండి, మన ధనశేఖర్ వాళ్ళ అమ్మాయి, తమ్ముడి కూతురు. ప్రియా దేవుని బిడ్డ, సాతాను అంటే నీకు ఎలా ఉండాలంటే, నువ్వు దేవుని నమ్మి దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారుస్తూ దేవునిలో అధికంగా నువ్వు కనపడుతుంటే సాతాను నిన్ను చూసి పారిపోవాలి. ఇప్పుడు ఆ దేశంలో ఉంటాను ఏ రోజు రాజు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడని చెప్పి ఆ జ్ఞానులు వచ్చి నేరుగా రాజుని అడిగితే ఆ రాజు అంటాడో మీరు వెళ్ళి చూసి ఎక్కడుండో మాకు చెప్పండి, మేము కూడా వచ్చి పూజిస్తాము అన్నాడు. అటు తర్వాత ఉంది, ఎందుకంటే నాకు సమయం లేదు కాబట్టి నేను ఇంకా మీకు ఎక్కువ సమయం తీసుకోను. మరలా బ్రేక్. మీకు ఇక్కడ 2 బాక్సులు ఉండే చూడండి. ఆ బాక్సులు ఓపెన్ అయిన తర్వాత మళ్ళా పాస్టర్ ఇంకొక 3 వాక్యాలు చెప్తుంది. నేను ఇప్పుడు 3 చెప్తాను. ఆ తర్వాత బాక్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత పాస్టర్ ఇంకా 3 వాక్యాలు చెప్తుంది. మనం ఒక 12:30 నుంచి 1 గంటకి వెళ్దాం ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎంత అనుభవిస్తూ దేవుని సన్నిధిలో కన్నీళ్ళు, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటావో నీకు విరోధంగా లేస్తున్న అపవాది ఆ నుంచి గేటుకొని చటే ఓరయ్యా వీళ్ళని అసలు వీళ్ళ కదిలేలేమురా, వీళ్ళు లేదా కోట్లు పాస్టర్ అందరికంటే ముందు కోట్ వేసుకొని ముందు నిలబడి ఉండవు. ఆయన ఒక్కడ చాలు కర్ర తీసుకొని వస్తాడు. కర్ర తీసుకొని వచ్చినట్టు వాళ్ళ పిల్లల్ని ఎవరిని తాకని, నేను తాకనేనండి నా ప్రాణం పోయినంత వరకు. నేను పోకపోతే ఏమో కానీ ప్రతి దినము మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. నా దగ్గరికి వస్తుంది, ఎన్నోసార్లు పట్టుకుంటుంది, ఎన్నోసార్లు వచ్చిన వెంటనే గుండెల మీద కూర్చుంది. ఒకసారి నువ్వు ఇక్కడ ఆరాధన చేస్తున్నావు, మళ్ళీ అంబత్తూరు పోయి అక్కడ ఆరాధన చేస్తున్నావు అని చెప్పి ఇట్లా పట్టుకొని ఊపుతావు. నేను చెప్పిన ఆడ ఏమండి నువ్వు ఊపటానికి అన్నాడు. మొత్తం ఊడిపోయినాయి. ఆ ఊడిపోయిన దగ్గర ఇంకేదైనా చెయ్యి పట్టుకుని ఇరువు, లేకపోతే చెయ్యి పట్టుకుని వంచు, కాలు పట్టుకుని ఇట్లాగు, నేను నడవలేకపోతా. అసలు ఏమే లేవు, దానికి పట్టుకొని ఊపుతుంది. అంబత్తూరు వస్తావా అను, నేను వస్తాను. ఆ ఉన్నవి కూడా ఊడిపోయినా కూడా సరే, నేను వచ్చేది ఆరాధన చేసి నీ వల్ల అయితే ఇప్పుడు కూడా సవాల్ చేస్తాను సాతాన్ని. మొదట నన్ను తాకి నా బిడ్డలను తాకు, నా కుటుంబంలోకి, నా విశ్వాస కుటుంబాలకి నువ్వు రా అంటాను. ఒక విశ్వాసిని ఎంత అనుభవం దేవుళ్ళో ఉంటుందో అంతగా నిన్ను చూసి సాతాను పారిపోవాలి. కానీ నీ దగ్గరికి వచ్చి రా మనం అల్లాడికి పోతాం అని తిప్పుకొని రాకూడదు. మనల్ని కొంతమందిని తిప్పుకొని వస్తుంది సాతాను. రా ఆ ఊరు పోతాం, భార్య పిల్లల్ని వదిలిపెట్టి రా బీచ్కి పోదాం. ఎంజీఆర్ సమాధి, జయలలిత సమాధి, వాళ్ళేమో దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలాగా వాళ్ళని చూడటానికి, సమాధులు చూడటానికి చాలామంది పోతుంటారు. ప్రియులారా, యేసును చూసేదానికి నువ్వు ఆలయానికి వస్తేనే చాలు. ఏ సమాధి మనకొద్దు. యేసు దగ్గరికి రండి, మీ జీవితాలు షైన్ అవుతాయి. అవతయా లేవా? ఇంతకుముందు నేను కోట్ వేసుకున్నానండి, ఇప్పుడు నేను వేసుకున్నానంటే నా జీవితం షైన్ అయితేనే కదా నేను బాగా వచ్చాను. అట్లా మన జీవితం మారాలనా? ఆ రోజు రేషన్ బియ్యం తింటానమ్మా, ఇప్పుడు ఏదో మంచి బియ్యం తింటాను. మారిందా? ఆ రోజు 50 రూపాయల కూలికి పోయాము, ఈరోజు 1000, 1200, 1300 అంటే వస్తాం. అప్పుడు పెరిగిందా? నువ్వు యేసు నమ్మినప్పుడు నీ జీవితం మారిందా? మారినప్పుడు మొదట సైకిల్ దొక్కుతున్నా మా పాస్టమ్మని ఎక్కించుకొని ఆ బ్రిడ్జి ఎక్కి తొక్కితే దిగమ్మా నేను దొక్కలేనంటే సరేలా అయ్యా పోదు. వచ్చేటప్పుడు ఆ సైకిల్ వేసుకుని బ్రిడ్జి మీద దిగతా చూడండి, బేసిన బ్రిడ్జిలో చల్లగా పోతా ఉంటే అయ్యా బండిలో పోయినట్టుంది అంటది. ఒకరోజు యేసయ్య బండి ఇస్తాడు. 2007లో యేసయ్య బండి ఇచ్చాడు. ఈ రోజుకి ఆ బండి మీద తిరగతూనే ఉన్నాము. అదే మన జీవితంలో క్రిస్మస్.
వేదన పడుతూ బాధపడుతూ నువ్వు సైకిల్ నుంచి మారలేదంటే నీ జీవితంలో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని, క్రిస్మస్ అనుభవం నీలో లేదు అని. అవునా కదా? క్రిస్మస్ అనుభవం అంటే ఏంటంటే మొదట ఉంటున్న పాత జీవితాన్ని దేవుడు మార్చి ఆ పాత జీవితంలో నుంచి నిన్ను ఆశీర్వదించి ఇప్పుడు అనేకులకు దేవుని గురించి చెప్పడమే నిజమైన క్రిస్మస్. చాలామంది చెప్పి తీసుకురండి, చాలామందికి దేవుని గురించి చెప్పండి. అప్పుడు దేవుడు మీకు అంటాడు, నా నిమిత్తము అనేకులను ఎవరైతే నా యొద్దకు నడిపిస్తారో నేను పరలోకంలో వాళ్ళకి జీవ కిరీటం ఇస్తాను అన్నాడు దేవుడు. మనకందరికి జీవ కిరీటం ఉంది. ఏడ కిరీటాలు లేవని ఎవరు బాధపడతాడు? అందరికీ కిరీటాలు పెట్టి సింహాసనం మీద కూర్చొని పెడతాడంట దేవుడు. మనకు సింహాసనం మీద కూర్చొని పెడతాం అన్నాడు. ఎక్కడ మమ్మల్ని నిజంగా మాకు సింహాసనం చూపించమంటారు మీరు? ఈ వారం కాదు, వచ్చే ఆదివారం మీకు ఆ సింహాసన ప్రకటన గ్రంథంలో దేవుడు నమ్మిన బిడ్డలను ఆయన సింహాసనం మీద కూర్చొని పెడతాడు. ఆ విషయాన్ని, ఆ వాక్యాన్ని మీకు నేను తెలియజేస్తాను. మనం కళ్ళు మూసుకుందాం.